ఇది జస్ట్ మన కంఫర్ట్ కోసమే. మేము ఇక్కడ దీంట్లో తణుకులో తీసుకున్న అపార్ట్మెంట్. ఇది ఎంట్రన్స్ నుంచి రాగానే ఫస్ట్ స్విచ్ బోర్డు. ఇంతకుముందు ఇది కూడా లేదు, ఈ ప్లగ్ కూడా లేదు. దాని బదులు ఈ ఫాల్స్ సీలింగ్కి ఉన్న లైట్ల స్విచ్ ఉంది. లైట్లు మనం పెట్టించుకోవాలట తర్వాత. సరే మనకి అది అక్కర్లేదు, ముందు ప్లగ్ కావాలి అంటే తర్వాత మేము వచ్చిన తర్వాత తీసేసి ఇది పెట్టారు. ఇక్కడ ప్లగ్. ఇంకోటి ఏంటంటే టీవీ దగ్గర ఉన్న కంట్రోల్స్ ప్లగ్ పాయింట్స్, దానికి స్విచ్ ఇది ఇచ్చారు. అక్కడ స్విచ్ ఏమీ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు. ఇది మాకు వద్దు, మేము డైరెక్ట్ కంట్రోల్ చేయాలి అక్కడది, ఎందుకంటే ఇంటర్నెట్ అవన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ ఎవరైనా తెలియక మళ్ళీ ఆఫ్ చేస్తే మనకు కష్టం కదా అని దీని వెనకాలది డైరెక్ట్ కంట్రోల్ ఇచ్చాము. ఇప్పుడు ఇది డమ్మీ స్విచ్, పని చేయదు. ఇట్లాంటివి చూసుకోవాలి. టీవీ దగ్గర ఇక్కడ ఇచ్చాడు ప్లగ్లు ముందు, ఈ వెనకాల ఇచ్చాడు. ఇక్కడేమో రంధ్రం చేయలేదు కింద. ఈ పైకి ఎట్లా వస్తుంది ఏమీ తెలియదు. అప్పుడు తర్వాత ఇది బయట పెట్టించాం. ఇట్లా బయట పెట్టించడం వల్ల మనకి ఇట్లా ఒక బాక్స్ ఏర్పడింది. లేకపోతే దానిలాగా అక్కడ దానిలాగా వెనక్కి ఉండేది గోడ. దీనివల్ల మనకు ఒక ఎక్స్ట్రా బాక్స్ వచ్చినట్టు అయింది. ఇట్లాంటివి రాకుండా ముందే గమనించుకుంటే, ఇది స్పైక్ లాగా అన్నమాట, బయట పెట్టాడు స్పైక్ లాగా. ఇంకోటి హాల్లో ఇది మెయిన్ ఎంట్రన్స్, పక్కన ఏమీ స్విచ్ బోర్డు లేదు. ఈ కార్నర్లో ఇది ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు దీని నుంచి మాకు సోఫా దగ్గర కావాలి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డు లేదు అంటే ఇక్కడ నుంచి బయటికి మనం మళ్ళీ పైపింగ్ వేసుకుని పెట్టుకోవాల్సి వచ్చింది. గోడలోకి చక్కగా దానికిలాగా గోడలోకి ఉండాల్సింది ఇట్లా పైకి వచ్చింది. కొత్త ఇంట్లోనే ఇవన్నీ ఇట్లా పైపింగ్ వేసి. ఇంకోటి మాకు ఇన్వర్టర్ పాయింట్ ఇవ్వాలి అంటే లోపల ఆ మూలే పెట్టుకోండి ఇన్వర్టర్ ఉన్నాడు, అది ఛార్జ్ అవుతున్నప్పుడు శబ్దం వస్తుంది. అవన్నీ అవాయిడ్ చేయాలంటే బయట ఇవ్వాలి. బయట ఇవ్వండి అంటే మళ్ళీ ఇక్కడ హోల్ చేసి లోపల నుంచి ఫ్రిడ్జ్ పాయింట్ దగ్గర తీసుకుని ఇట్లా హోల్ చేసి బయటకి ఇచ్చి మళ్ళీ దీనికి ఇచ్చారు. ఇది కూడా బయటకి ఒక ఎక్స్ట్రా అన్నమాట. దాని నుంచి మామూలుగా అయితే ఇట్లా లోపల ఫిట్ అయిపోతుంది, దీనికి ఇవ్వచ్చు. వాడు అట్లా ఇవ్వకుండా ఇట్లా చేశారు. మాది అద్దాలు పెట్టించేసుకున్నాం. ఇటువైపు వర్షానికి తలుపు మీద పెడితే తలుపు ఉబ్బిపోతుంది అని అద్దాలు. ఇది తలుపు బయటకి ఇది ఫిక్స్డ్ ఇచ్చాడు. ఒక నిమిషం, ఇదేమో ఫిక్స్డ్ దాని నుంచి గాలి రాదు. ఇదేమో జరుపుకునేది, హాఫ్ రెక్కే జరుపుకోవచ్చు, రెండో హాఫ్ మళ్ళీ అది అట్లా వచ్చేస్తుంది కదా, దానివల్ల గాలి తగ్గిపోయింది. ఇలాంటివి అన్నమాట పాయింట్స్. వంటింట్లో కటింగ్ సరిగా లేదు, టైల్స్ కిటికీ కింద ఇక్కడ కటింగ్ సరిగా లేదు, ఇంత లోపలికి వెళ్ళిపోతుంది. ఇవంటే ఇక్కడ చిన్న డబ్బాలు, మనము సొంతిల్లో అయితే ఇక్కడ కొన్ని చిన్న డబ్బాలు చాకు పెట్టుకునేటట్టు పెట్టుకోగలిగితే ఇదంతా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కౌంటర్ మీద ఉండదు, ఈ స్పేస్ కూడా మనం వాడుకోగలుగుతాం అంతే. ఇవి పాయింట్స్. ఇక టీవీ టాటా స్కై కిటికీలోంచి రాకూడదు అంటే టీవీకి ఏం చేశారు, ఇక్కడ నుంచి బయట నుంచి బొక్క చేసి దీని దగ్గర కాలింగ్ బెల్ దగ్గర బయటకి హోల్డ్ చేసి అందులోంచి
ఇక్కడ లోపల ట్యూబ్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ వైరింగ్, దానికి ఇచ్చి ఇక్కడికి తెప్పించి ఇక్కడ నుంచి దీనికి ఇచ్చారు. ఇక్కడ కాలింగ్ బెల్లో బయట హోల్ చేసి ఇట్లా వచ్చి ఈ సర్కిల్ ఉంది కదా దాని దగ్గర తెచ్చి ఇక్కడ నుంచి ఓకే అవి. ఇంకోటేమో ఇటువైపు బయట వాల్, దీని తర్వాత ఏమీ లేదు, పైన లింట్ ఇచ్చాడు కానీ బయట వైపు సరిగా లేదు, దాంట్లో వర్షానికి కొంచెమే ఆపుతుంది. ఇటు సైడు బయట డిజైన్ కోసమని కొంత కొట్టారట గోడ బయట వైపు, ఇక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇట్లాంటివి మళ్ళీ మనం తర్వాత బయట పని అయిపోయాక మళ్ళీ పెయింటింగ్ వేయించుకోవాలి, ఇది ఫాలో అప్ చేసుకోవాలి, వాళ్ళే బిల్డరే చేయాలి. ఇక్కడ ఈ కార్నర్లో పైన ఇక్కడ వాటర్ మార్కులు అన్నీ వచ్చేసాయి కదా, అట్లా గోడ పాడైపోయింది. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు చేయించాలి, ఫాలో అప్ చేసుకుంటే మనం సరిపోతుంది. ఇక్కడ బ్యాట్ ఇక్కడ ఈ ప్లగ్ ఉంది కదా, దాని స్విచ్ ఇది ఆపేస్తే ఆ ప్లగ్ అయిపోతుంది. అది ప్లగ్ దగ్గరే స్విచ్ ఉంటే బెటర్. ఇది అటు ఇటు తిరుగుతున్నది మనకి ఆడుగా ఉంది కదా. మళ్ళీ ఇంకోటేమో పైన ఫాల్స్ సీలింగ్ వల్ల ఫ్యాన్స్ ఇచ్చింది, మనం అటు ఇటు 2-3 హుక్కులు పెట్టుకోలేము, సరిగా ఉండదు. ఆ సోఫా ఏమో వెనక్కి పెడితే ఫ్యాన్ అసలు తగలట్లేదు, ఈ ముందుకి జరిపిన ఫ్యాన్ తగలట్లేదు ఇక్కడ దీనికి సోఫాకి, ఇంకా ఈ ముందు రాయి మీదకి తేవాలి. అందుకే ఫాల్స్ సీలింగ్ చేయించుకునేటప్పుడు ఇట్లాంటివి ఎట్లా ఉన్నాయో చూడాలి, గాలి తగులుతుందా అని. ఇక్కడ కూడా ఇట్లా వేస్తే మంచం తగులుతుంది, కొంచెం అటువైపు తలపెట్టుకున్నా అడ్డంగా తిప్పినా మంచం సరిపోతుంది, అసలు తగలట్లేదు. దీనికి ప్లగ్ లేదు, ఇట్లాంటి పాయింట్స్ అన్నమాట. ఇందులో బాత్రూంలో ఇక్కడ ఇది మళ్ళీ మనకి హెయిర్ డ్రైయర్ లేక ఎలక్ట్రిక్ రేజర్ కావాలి అంటే ఇట్లా బయటకు పెట్టాడు. ఇట్లాంటి కొన్ని చక్కగా అవాయిడ్ చేసుకోవచ్చు మనం, వాళ్ళు ఇట్లా బయటకు కనిపించకుండా. ఇదేమీ ఓల్డ్ హౌస్ కాదు కదా, న్యూ హౌస్, ఇందులోనే ఇట్లా ఉంటే ఓల్డ్ ఇంకేమి ఇట్లా ఉంటాయి. ఓకే, ఇవేం చూసుకోవాల్సింది. బాయ్.